మీరు చూస్తున్నారు ఎంబెడెడ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో, ఇందులో మనం చేస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి సర్వో కంట్రోలింగ్ అనమాట. సర్వో కంట్రోలింగ్ మనం యూజింగ్ ఆర్డినోతో మనం చేస్తున్నాము. సో, ఇది వచ్చేసి దాని కోడ్ అండ్ ఇది వచ్చేసి ఇది హార్డ్వేర్. సో, మనం హార్డ్వేర్ పరంగా చూసుకుంటే ఇందులో ఆర్డినో యూనో ఉంది, హెడ్మేగా 322 మైక్రో కంట్రోలర్ అండ్ మన కంట్రోలింగ్ చేసేది సర్వో మోటార్ అనమాట. సో, ఇందులో మీకు కనిపిస్తుంది కదా, ఇందులో ఇది వచ్చేసి గ్రౌండ్, ఇది వచ్చేసి మనకు 5 volts ఇస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు డేటా పిన్. సో, సర్వో కంట్రోల్ అనేది మనకు పవర్ సప్లై తీసుకుంటూ అట్ ది సేమ్ టైం PWM త్రూ మనం ఈ సర్వో కంట్రోలింగ్ చేసాం అనమాట. సో, ఇది హార్డ్వేర్ పరంగా ఇది. సో, సాఫ్ట్వేర్ పరంగా వచ్చేసరికి మనకు సాఫ్ట్వేర్ పరంగా ఫస్ట్ మనం సర్వో ఫైల్ మనం హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం ఇనిషియలైజేషన్ పొజిషన్ వచ్చేసి 0 పెడుతున్నాం. సో, ఇక్కడ పొజిషన్ ఏంటంటే ఈ మొత్తం ఇది సర్వో అనేది 180 యాంగిల్ తిరుగుతుంది కాబట్టి, సో ఫస్ట్ యాంగిల్ వచ్చేసి 0 పెడతాం. 0 to 180 అండ్ 180 to 0. సో, ఇందులో వైట్ సెటప్లో వచ్చేసి మనం సర్వో డాట్ అటాచ్ 9 పెడుతున్నాము. సో, 9th పిన్కి మనం సర్వోకి సంబంధించిన డేటా అనేది పంపిస్తున్నాం అనమాట. అండ్ వైల్ లూప్లో వచ్చేసరికి సో ఇక్కడ మనం పొజిషన్ అనేది ఈ పొజిషన్లో మనకు కౌంట్ పెరుగుతున్న కొద్దీ మోటార్ వాల్యూ అంటే మోటార్ యాంగిల్ వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఈ పొజిషన్లో వాల్యూ తగ్గుతున్న కొద్దీ, నంబర్ వాల్యూ తగ్గుతున్న కొద్దీ మళ్ళీ పొజిషన్ వాల్యూ తగ్గుతుంది అనమాట. అంటే దీని యాంగిల్ వాల్యూ తగ్గుతుంది అనమాట. సో, ఇందులో ఫర్ లూప్ వచ్చేసరికి ఫర్ లూప్ ఏం చూపిస్తుందంటే పోజ్ ఈక్వల్ టు 0, పోజ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దెన్ పోజ్ ఇంక్రిమెంట్, అంటే ఒక 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. సో, మనం అది ఇంక్రిమెంట్ పోజ్ అనే ఏదానికి మనం అటాచ్ చేస్తున్నాం, సర్వో డాట్ రైట్ అనే పొజిషన్ పోజ్ అనే. సో, ఇక్కడ ఎంత మనకు పిన్ నెంబర్ 9 ఉంది కాబట్టి ఆ 9కి ఈ పోజ్ వాల్యూస్ అంటే ఈ పిన్కి ఈ పోజ్ వాల్యూస్ వెళ్తాయి అన్నమాట. సో, డిలే వచ్చేసరికి 15 milliseconds. అండ్ ఫర్ లూప్కి వచ్చేసరికి మనకు నెక్స్ట్ ఫర్ లూప్ వచ్చేసరికి ఈ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే మళ్ళీ 180 పొజిషన్ ఉన్నప్పుడు సేమ్ మనకు పోజ్ అనేది మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చేసరికి మనం దీన్ని మైనస్ చేస్తున్నాం అన్నమాట, -1 చేస్తున్నాం అన్నమాట. సో, అప్పుడు మళ్ళీ సర్వో డాట్ రైట్ పొజిషన్ వచ్చేసరికి ఈ పొజిషన్ మళ్ళీ ఇక్కడ పెడతాము అండ్ డిలే వచ్చేసి 15 ఇస్తాం అన్నమాట. సో, నౌ నేను దీన్ని ఆన్ చేస్తున్నా. సో, వీ కెన్ సీ మనకు స్లోగా పైకి వెళ్తుంది. సో, ఇలా స్లోగా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న డిలే. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలేని పెంచాను అనుకోండి, సో అది ఇంకొంచెం స్లోగా తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 then you can see సో, ఇప్పుడు మనం చూడొచ్చు ఈ డిలే అనేది అంటే పొజిషన్ ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతున్న కొద్దీ మనకు 500 millisecond డిలే ఉంటుంది. మళ్ళీ పైకి వెళ్ళే కొద్దీ మళ్ళీ 500 milliseconds డిలే ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు 15 ఉన్నాయి కదా, దాన్ని 5 ఒకటే చేస్తాం. సో, అది మనకి ఇంకా ఫాస్ట్గా రన్ అవుతుంది అన్నమాట. సో, వీ కెన్ సీ ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. సో, ద పొజిషన్ యాంగిల్ అనేది మనకు ఈ డిలే పైన డిపెండ్స్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే సో నెక్స్ట్ వీడియోలో నేను 2 సర్వో మోటార్స్ని కంట్రోల్ చేస్తాను అట్ ది సేమ్ టైం. సో, ఫర్ దట్ వన్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ యువర్ ఫీలింగ్స్. Thank you. And also I will show you the practical servo motor also. Thank you.